యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున ఈ వీడియోలో జయము జయము తల్లి జయము కల్పవల్లి అనే దేశభక్తి గేయమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం అనమాట. చాలామందికి డౌట్ ఉంటుంది, ఎన్ని సాహిత్యాక్షరములు వస్తే అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. అయితే చాలామంది గురుగారు పుస్తకాల నోటేషన్స్ పంపిస్తారా అని మెసేజ్లు పెడుతున్నారన్నమాట. దయచేసి నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు నోటేషన్ పుస్తకాలు పంపిస్తాను, మీకు ఆన్లైన్లో సంగీతం నేర్పిస్తాను. నా ఫోన్ నంబర్ 8985417356. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూసుకుని నాకు మెసేజ్ పెట్టండి. నాకు టైం అంతా మరి ఎందుకంటే మెసేజ్లు పెడతాకే సరిపోతుంది అనమాట. దయచేసి నాకు ఫోన్ చేశారనుకోండి, నేను వెంటనే మీకు సమాధానం చెప్తాను, అన్నీ క్లియర్గా మీకు నేను కావాల్సినవి పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయము జయము తల్లి జయము కల్పవల్లి, ఇది ఒక ఆకాశవాణి అనంతపుర కేంద్రం నుంచి ప్రసారమైందనమాట. ఇది రచన కందుకూరి రామభద్రం గారు. సంగీతం గానం మనకి ఎవరికి యూట్యూబ్లో మనకి గూగుల్లో కూడా సెర్చ్ చేసినా దొరకలేదు మనకి. మీకు తెలిస్తే నాకు చెప్పండి. రాగం హిందోళ రాగం. ఈ హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. 20వ మేళకత్త నటభైరవి రాగం నుండి పుట్టినది. మూర్ఛన, ఆరోహణ, అవరోహణలు సగమ ధనిస సానిద మగస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో రీపా అనే 2 స్వరాలు ఉండవు, అవరోహణలో పారి అనే 2 స్వరాలు ఉండవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి అనమాట. మరి ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. ఔడవ రాగం అవుతుంది అనమాట, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిగి నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు అంటే ఫారెన్ నోట్స్ అంటారు కదా, ఏమీ ప్రయోగించలేదు. ప్యూర్ హిందోళ రాగం. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరం చొప్పున నడుస్తుంది అనమాట. తిస్ర గతి తిస్ర నడక అనమాట. తాళం చూడండి, ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా. ఇక్కడ చూడండి, తక్కిట్ట 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 అని నడక నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి లో పిచ్ 6.5 నుంచి మిడిల్ పిచ్ 6.5 వరకు, అంటే మైనస్ శృతి అనమాట. ఇది లో పిచ్ ఏ షార్ప్ నుంచి మిడిల్ పిచ్ ఏ షార్ప్ వరకు. నేను పాడేది 1వ శృతిలో పాడుతున్నాను. లో పిచ్లో సానిసా వరకే సంచారాలు ఉన్నాయి, హై పిచ్లో తారస్థాయి గాంధారం వరకు. ఒకసారి మనం హిందోళ రాగాన్ని ప్లే చేసుకున్నాం కీబోర్డ్ పైన. ఈ ట్యూ బ్లాక్ కిస్ బిగినింగ్కి ఈ వైట్ కిస్ అంటాం కదా మనం, దీని వెస్టర్న్ మ్యూజిక్ దీన్ని సి అంటారు. సగమదని సా సానిద మగ సా, సగమదని సా సానిద మగ సా. లో పిచ్లో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగ సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం మనం. అంటే గాయకులకు అనమాట ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. ఇది వినడానికి బాగుంటుంది. తాళం బీటితేనే పాట ప్రారంభమవుతుంది. జయము జయము తల్లి జయము కల్పవల్లి, పరిమళాల బ్రతుకు పూలు పచరింతుము నీదు పూజ. గసనిద మద సాదా సానిద గామ మాసా, సగమద మగ మద నీద మద సా సదా నిమాద. గసనిద మద సాదా సానిద గామ మాసా, సగమద మగ మద నీద మద సా సదా నిమాద. గసనిద మద సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం గాయకులకు. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. అంటే ఫస్ట్ చరణం, 2వ చరణం, 3వ చరణం కూడా బీటుతోనే పాట ప్రారంభమవుతుంది.
గంగాది నదీ జలాల పొంగారెడు జీవనాలు రంగారెడు నందనము బంగారము పండు ఫలము దామా మమ మాగసాస దామా మమ మాగసాస నీ గా గ గా మమ ద మా నీ సదా నిద మమ దామా మమ మాగసాస దామా మమ మాగసాస నీ గా గ మమ ద మా నీ సదా నిద మమ జయము జయము తల్లి జయము కల్పవల్లి గస నిద మద సాదా సనిద గా మమ సా సగమద మగ మద నిద మద సా సదా ని మద గస నిద మద సా రెండవ చరణమునకు పాటలుగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. వేల ఏండ్లు మనిన వెలుగు బాల బాలికలకు తొడుగా ఆశయాల కొసలు తాక అందరికొక జయ పతాక మామ మామద మగ మమ గా గ మగ సస సస నీ సస గ మగ మదాద మాదని సస నిదని మాద మామ మామద మగ మమ గా గ మగ సస సస నీ సస గమ గమ దాద మాదని సస నిదని మాద జయము జయము తల్లి జయము కల్పవల్లి పరిమళాల బ్రతుకు పూలు పచరింతుము నీదు పూజ గస నిద మద సాదా సనిద గా మమ సా సగమద మగ మద నిద మద సా సదా ని మద గస నిద మద సా లాస్ట్ చరణం మూడో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ఆట పాట బ్రతుకు బాట అన్నింటికి మాదుకోట ఆరతెత్తి నీ పదాల కర్పింతుము వందనాలు దాద మామ గమగ సాస దామా మమ మాగ సాస నీ సస గమ దాద మా నీ సదా ని మాద దాద మామ గమగ సాస దామా మమ మాగ సాస నీ సస గమ దాద మా నీ సదా ని మాద జయము జయము తల్లి జయము కల్పవల్లి పరిమళాల బ్రతుకు పూలు పచరింతుము నీదు పూజ గస నిద మద సాదా సనిద గా మమ సా సగమద మగ మద నిద మద సా సదా ని మద గస నిద మద సాదా సనిద గా మమ సా సగమద మగ మద నిద మద సా సదా ని మద గస నిద మద సా. చూసారండి, అంత తేలిక కాదనమాట. పాడినంత మాత్రాన స్వరాలు పాడలేరు. స్వరాలు పాడాలంటే రాయాలి. ఆ రాయాలంటే మళ్ళా ఈ ఎత్తుబడులు తెలియాలి. అతీతమా అనాగతమా సమమా ఇవన్నీ కూడా ఉంటాయండి. అందుకని మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, 99% పాటలే పాడుతూ ఉంటారు అన్నమాట. స్వరజ్ఞానం కావాలంటే అదే చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి. అయితే మనమే కాదు, ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనములు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీరు మెసేజ్లు పెడుతున్నారు, గురుగారు చాలా బాగుందని, చాలా సంతోషం, పాటకు నోటేషన్ ఇవ్వమని చెప్తున్నారన్నమాట. అయితే ప్రతి వీడియోలో కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నేను చెప్తున్నాను. ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, వెంటనే మీకు ఏం కావాలో అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఆన్లైన్ క్లాసులు కూడా నేర్పిస్తాను, కీబోర్డు, వోకల్, వీణ. నెక్స్ట్ వీడియోలో ఈ పాటని మీ అందరికీ నేర్పిస్తాను. తర్వాత వీడియోలో కీబోర్డ్ ప్లే చేస్తూ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి నేను చక్కగా స్వరాలు చెప్తాను. నమస్తే, మీ వాచస్పతి.